పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కాలేజ్ ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు వస్తుందనని టెన్షన్ పడుతున్నారా? ఇకపై అలాంటి టెన్షన్ అవసరం లేదంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. విద్యార్థులకు అడ్వాన్స్ ఫీజు రియంబర్స్మెంట్ నిధులు అందుబాటులో ఉంచుతామని సీఎం ప్రకటించారు. అంతేకాదు, ఫీజు కట్టలేదని ఏ కాలేజ్ కూడా విద్యార్థుల సర్టిఫికేట్స్ ఆపకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో సావిత్రి జ్యోతిబా పూలే విగ్రహాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి ఈ గుడ్ న్యూస్ చెప్పారు. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఇక విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడాల్సిన అవసరమే లేదని సీఎం భరోసా ఇచ్చారు. ఈ ఏడాది నుంచే ముందుగానే ఫీజు రియంబర్స్మెంట్ నిధులను అడ్వాన్స్గా విడుదల చేసే విధానాన్ని తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. విద్యార్థుల చదువుకు ఫీజు సమస్య అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్లో భాగంగా ఏకంగా 2,500 కోట్లను ముందుగానే అడ్వాన్స్గా బ్యాంకుల్లో ఉంచుతామని చెప్పారు. అంటే విద్యార్థులు కాలేజీల ఫీజుల కోసం ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ముందుగానే నిధులను అందుబాటులో ఉంచనుందని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్ కోసం 250 కోట్లు బ్యాంకుల్లో జమ చేశామని రేవంత్ రెడ్డి అన్నారు. ఇక నుంచి కూడా అవసరమైన నిధులను ముందుగానే అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. దీనివల్ల ఫీజుల విషయంలో విద్యార్థులకు ఎదురయ్యే ఇబ్బందులు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. చదువు ఒక్కటే మన జీవితాలలో వెలుగు నింపుతుందని నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ఈ రోజు సమూలంగా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి నర్సరీ నుంచి బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్తో సహా కాస్మెటిక్ ఛార్జెస్, డైట్ ఛార్జెస్ పెంచడమే కాకుండా నాణ్యమైన విద్యను ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో ఇవాళ అందించాలని ఈరోజు మనం ప్రయత్నం చేస్తున్నాం. పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు చెప్పారు ఫీజు రియంబర్స్మెంట్ గురించి. గతంలో జరిగిన అవకతవకలను వదిలేస్తే ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్వాన్స్గా బ్యాంకు ఖాతాలో డబ్బులు రెడీగా పెడుతున్నాం. ప్రతి సంవత్సరం 2,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ అడగకుండానే మీ ఖాతాలలో వేసి ఎవరి దగ్గర మీరు చెయ్యి సాల్సిన అవసరం లేదు. పారదర్శకంగా ప్రక్షాళనతో ఈరోజు మీ ఫీజు రియంబర్స్మెంట్ను అమలు చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మొత్తంగా చూస్తే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఊరట కలిగించేలా ఉంది. 2,500 కోట్లను అడ్వాన్స్గా బ్యాంకుల్లో ఉంచుతామని చెప్పడం, ఇప్పటికే 250 కోట్లు జమ చేశామని వెల్లడించడం, ఇక ఫీజు చెల్లించలేదంటూ విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఏ కాలేజ్ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదని హామీ ఇవ్వడం కీలకంగా మారింది.